సాఫ్ట్. ఉద్దిరిపోయింది మమ్మీ. బాగుందా? అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే చికెన్ ఫ్రై ఎట్లా చేసుకుందాం అన్నది పిల్లలకు పెద్దలకు అందరికి ఇష్టం ఉంటుంది. ఇక ఫ్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చికెన్ అంటే ఇష్టపడతారు. ఇక మటన్ అది ఇది అంటే ఇష్టపడరు. ఫిష్ అయినా తినరు, ఏదైనా తినరు. చికెన్ మంచిగా తింటారు. ఇట్లా నీట్గా గడుక్కొని మంచిగా ఫ్రెష్గా గడుక్కొని తెల్లగా ఇట్లా గడుక్కొని మంచిగానైతే ఫ్రై చేసుకుందాం. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై మాత్రం తినాలన్నారు, మంచిగా తింటారు. ఇక ఏంటంటే ఇక వాళ్ళకి ఎట్లా చేస్తా అన్నది టేస్ట్ అట్లా వేసుకుందాం, అంత మంచిగా ఉంటుంది. ఇక చూపిస్తారా తేజ? స్పూన్ ఏమేం కావాలన్నా చూపిస్తా. ఇగో చికెన్ కేజీ, కొంచెం జీలకర్ర వేస్తున్నావు అనుకోకుండా. ఇది కమ్మ ఉంటుంది చూడు. ఆనియన్ ఒక గడ్డ, పచ్చిమిర్చి 2, ఇగో కొబ్బరి మనము ఒక వక్క, ఇంతంత వక్క కొబ్బరి. ఎక్కువ వేసుకోకూడదు. తెలంగాణ అయితే కొబ్బరినే వేసుకుంటాము. ఇదైతే పుదీనా. ఇగో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం దంచుకుంటారా గ్రైండర్ పట్టుకుంటారా మీ ఇష్టము. ఇక కొత్తిమీర, ఇగో ఇవి కొత్తిమీర, అదే ధనియాలు అంటాం, కొత్తిమీర అంటాము. ఇక కొత్తిమీర అంటున్నాం, కొత్తిమీర ధనియాలు. కారం, ఇగో బండ పువ్వు కొద్దిగా, బండ పువ్వు అంటే తెలుసు కావచ్చు కానీ బిర్యానీ ఆకు. ఇగో లవంగాలు ఒక 7-8, దాల్చిన చెక్క 2 ఇలాచీలు, ఈ మిరియాలు, ఉప్పు, ఇంతల్ని. ఇక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటా. ఒక ఆనియన్ కట్ చేస్తా. ఆనియన్ అన్నది మనకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొక ఆనియన్ వేసుకొని ఇంకా 2 ఆనియన్లు వేసుకున్నా కానీ మంచిగా తినచ్చు. ఉల్లిగడ్డ అంటాం మేము తెలంగాణ. ఇక ఆనియన్ అంటారు, ఎట్లా అంటారు. ఇక నాది మోటగానే ఉంటుంది భాష, ఎక్కిరియకుంటాం. సరేనా? ఇక మీరేం ఎక్కిరిస్తారు, నాకు ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఎంత మంచిగా. బయటకు వస్తే నీ ఆరోగ్యం మంచిగా ఉందా అమ్మ, నువ్వు ఎట్లున్నావు అని అడుగుతుండ్రు నన్ను. మంచిగా ఉన్నావా అని అడుగుతుండ్రు. అడిగితే నాకు ఎంత సంతోషం. నాకు ఒక బంధువులు అంత నా యూట్యూబ్ మందము నాకు బంధువులాగా, నాకు ఒక రిలేషన్ లాగా అని ఫీలింగ్ వస్తుంది. ఇక నాకు సంతోషం పట్టేస్తలేదు. అంత హ్యాపీనెస్ అంత. ఇక మీరు కనబడ్డ పిల్లలను నన్ను అంత పలకరించుతుండ్రు, అది సంతోషం. సరే చేసుకుందాము. ఇప్పుడు నేను ఎట్లా వేస్తున్నాను చూడండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. కారం ఒక 2 టీ స్పూన్లు. ఇదైతే ఉప్పు లేని కారం, ఉప్పు లేని కారం పట్టించింది. ఉప్పు లేకుండానే పట్టించుకుంటా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. అప్పుడే సీజన్లో పట్టించుకుంటాను. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఇప్పుడు వేస్తా. మళ్ళీ నేను 1 టీ స్పూన్ ఎప్పుడు వేస్తా అన్నది చూడండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఉడక మీకు చూపించన్నా, అయ్యన్నా పట్టుకో. ఆయిల్ ఎంత వేసినావు అంటారు. ఒక 3 టీ స్పూన్లు వేయండి, సరిపోతుంది ఆయిల్. ఇది కూడా చూపిస్తున్నామంటే ఇక ఎంత ఎన్నో కొద్దిగా ఎక్కువ వేసినా కూడా అది అయ్యో అట్లయితే ఇట్లా అయిందేమో, ఇట్లయితే అట్లా అయిందేమో అనుకుంటారు. అది విషయం. మంచిగా కలిపి ఇక మీకు టైం ఉంటే ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి, అర్ధగంట నానబెట్టుకోండి. ఇప్పుడే అర్జెంటుగా ఇప్పుడే చేసుకోవచ్చు. అట్లా కూడా బాగానే ఉంటుంది. కొద్దిగా నానితే కూడా బాగుంటుంది. అట్లయినా కానీ టైం ఉంటే నానబెట్టుండ్రి. ఒక 15 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఎంతసేపు అయినా సరే మీ ఇష్టం. ఇట్లా మంచిగా కలుపుకోండి. వీడియోస్ చేస్తలేవు అని అంటున్నారు. ఇంకా డెక్కల తల్ల కూడా అడిగింది, వీడియోస్ చేస్తలేవు అమ్మ అని అడిగారు. ఇక నేను వాకింగ్కి అప్పుడే వెళ్తా ఎప్పుడన్నా ఒకసారి. అయితే నాకు అడిగినారు, అడిగితే చేస్తా. ఇక వీడియోస్ కంటిన్యూ అయితే వస్తుంది. సరే కొద్దిగా నానిన తర్వాత చెప్తా. ఆయిల్ మనకేందంటే ఫ్రై కాబట్టి 2 స్పూన్లు పోస్తున్నా. మంచిగా గరమైనకి చెప్తా. 1 టీ స్పూను జీలకర్ర వేయండి. జీలకర్ర వేసినాక కొంచెం గోలాలి. ఆనియన్ వేసుకుందాం. ఇట్లా కట్ చేసుకోండి. ఆనియన్ ఫ్రైకి సన్నగానే కట్ చేసుకోండి. ఇట్లా మంచిగా కట్ చేసుకొని ఇంకా ఎక్కువ మనకు మసాలా మనకు తినేటోళ్ళు ఎక్కువ ఉంటే, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఆనియన్ ఎక్కువ వేసుకోండి, మంచిగా ఉంటుంది. అట్లా గోలినాక చెప్తా. దాల్చిన చెక్క వేసుకోండి. దాల్చిన చెక్క కొద్దిగా వేసిన, ఇక బండ పువ్వు, ఇక బిర్యానీ ఆకు,
ఇవైతే మనము మసాలా పట్టుకుంటప్పుడు నేను చూపిస్తాను. ఇట్లా కొంచెం మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేయండి, ఆనియన్ మగ్గాలంటే. ఇప్పుడైతే అందులో 1 టీ స్పూన్ వేసినా కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ వేసేసుకుందాం. 2 టీ స్పూన్లు పడుతుంది, ఆనియన్ అన్నది మగ్గుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో 1 టీ స్పూన్ వేసినా కదా, ఇప్పుడు కలిపి పెట్టిన అందులో ఇళ్ళకు తాల్పుకు మళ్ళీ ఇట్లా ఈ రకంగా వేసుకుందాం. బాగా ఇట్లా గోలద్దు, మనకు చికెన్ గోలేటప్పుడు మాడిపోతుంటుంది ఆనియన్. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. చూడండి చికెను అండదండల గురించి ఇప్పుడు ఏంటంటే, మనము రూమ్లలో ఉండి పిల్లలు చికెన్ కానీ ఇది చూసి చేసుకుంటుర్రు అని తెలిసింది. ఇక మా తమ్ముని కొడుకు చెప్పిండు, ఆంటీ నేను ఇది చూసి వేసుకుంటుర్రు మా రూమ్లో అని చెప్పిండు. ఇక మీకు అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను. అందుకని మా తమ్ముని కొడుకు హాస్టల్లో ఉంటాడు, అయితే పిల్లలు మీ ఆంటీ చూసి చేస్తున్నామని అన్నారట. రూమ్లో ఇక తెలియని పిల్లలకు ఎక్కువనే చెప్పాలి కదా. ఇప్పుడు కలిపి పెట్టింది మొత్తం చికెన్ వేస్తుంది. ఇక చూడండి కొంచెం నూనె వేసి కలిపి పెట్టినా కదా. ఇట్లా కలిపేసుకోండి. ఇలా వాటర్ వెళ్తాయి కదా చికెన్లో, వాటర్ ఇంకా దాకా మనము ఇంకేం వేసుకోవద్దు. మసాలా చేసేది చూపిస్తాను నేను ఇప్పుడు. ఇంకో ఇట్లా కలిపేసి పెట్టి మసాలా ఎట్లాగా చేసుకుందామో ఏం చేసుకుందామని నేను చూపిస్తాను. ఉడకనిది ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా. ఇలా వాటర్ ఇంకదాకా వాటర్ వచ్చినప్పుడు ఉడక చూపిస్తాం. మీరు చూడండి ఎట్లా వచ్చినాయి మరి. ఇప్పుడు మసాలా పట్టుకుందాం. చూడండి 1 హాఫ్ టీ స్పూన్ వేయండి జీలకర్ర వేసిన, 1 2 టీ స్పూన్లు ధనియాలు, లవంగాలు, ఇలాచీలు లవంగాలు 8 దాకా వేసుకోండి. కిలో చికెన్కు హాఫ్ కేజీకి అయితే 5 వేయండి. మిరియాలు 1 టీ స్పూన్. దీంతో కమ్మ ఉంటుంది. కుడక పౌడర్ నేను పట్టింది ఉన్నది, ఇగో 2 టీ స్పూన్లు. ఇగో ఇట్లా టీ స్పూన్ తోటి మళ్ళీ ఇలా వాడుతున్నా చూడండి. పట్టింది ఉన్నా కానీ 2 టీ స్పూన్లు వేస్తున్నా. పట్టింది లేకపోతే మీరు ఇంత పక్కేసుకోండి. కారం ఇప్పుడు నేను అందులో కారం అయితే 2 టీ స్పూన్లు వేసిన కదా, 1 2 టీ స్పూన్లు ఇలా పట్టేసుకోరు. ఇట్లా ఇక మీరు మిరపకాయలు కూడా కాశ్మీర్ మిరపకాయలు ఉంటాయి అనుకో వేసి పట్టుకోర్రి. ఎందుకంటే కాశ్మీర్ మిరపకాయలది కొద్దిగా ఇంట్లో పొడి కలిసింది కాబట్టి నేను ఇలా పడతలేను. ఈ పొడిలో కలిసినాయి, అది కొద్దిగా ఇది కొద్దిగా కలిసింది. అందుకని మీకు ఇట్లా చూపిస్తున్నా. మీకు ఎర్రగా ఉండాలనిపిస్తుంది అనుకో చికెన్, ఆ మిరపకాయలు వేసుకోరు. ముడత ఉంటాయి చూడు, అవి వేసుకోరు. రెడ్గా వస్తుంది చికెన్. ఇట్లా వాటర్ వచ్చినాయి చూడు, ఈ వాటర్ ఇంకాలి. వాటర్ ఇంకితేనే ఇట్లా వాటర్ వచ్చినాయి కదా, వాటర్ కొద్దిగా ఇంకాలి. ఇప్పుడు ఈ వాటర్ పోయినాకనే మనము మసాలా అన్నది వేసుకోవాలి. మాడకుండా ఇట్లా కలుపుకుంటాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. దీంతో ఉడుకుతుంది చికెన్ తోటి, అలా ఉడికిపోతుంది. పుదీనా పచ్చి ఉంటుంది కదా, ఉడికిపోతుంది. పచ్చిమిర్చి, ఇట్లా కలుపుకోవాలి. ఎంత వైట్గా ఉంది చికెన్, ఇట్లా ఉండాలి చికెన్. ఈ మసాలా వేసుకుందాం. ఇప్పుడు దగ్గరకు వస్తుంది. మసాలా వేసుకుందాం. మసాలా వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉంచుకున్నామంటే చికెన్ ఫ్రై సూపర్ అవుతుంది. ఇది ఇప్పుడు పట్టినాం కదా, ధనియాలు, జీలకర్ర, కుడక పౌడరు ఇవన్నీ వేసి పట్టుకున్నాం కదా, మిరియాలు, లవంగాలు, ఇలాచి ఇవన్నీ చెప్తున్నాను నేను. వేసినాం కదా, దగ్గరికి వస్తుంది.
కలుపుకోవాలి మంచిగా. చికెన్ కట్టేట్టు కలుపుకోండి. ఎట్లా చేయాలన్నది మంచిగా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇక మనము ఇంత రేటు పెట్టి తెచ్చుకుంటాం. ఏదైనా తెచ్చుకుంటే మంచిగా వండుకోకపోతే మంచిగా ఉంటుందా? మనం మసాలా అన్నది మంచిగా వేసుకోవాలి. మంచిగా ఇట్లా ఈ రకంగా ఇక ఫ్రై అయినా కానీ పిల్లలు ఒక పీస్ పెట్టుకొని మొత్తం అన్నం తింటారు. ఇప్పుడు సన్న మంట పెట్టుకుందాం. ఆయిల్ వస్తుంది చూడు, ఆయిల్ వస్తుంది కదా. ఇప్పుడు సన్న మంట పెట్టుకుందాం. ఇక మంచిగా కుకింగ్ అవుతుంది. ఒక 5 నిమిషాలు సన్న మంట పెట్టుకుందాం. సన్న మంట పెట్టుకుంటే మంచిగా కుకింగ్ అవుతుంది. మంట సన్నం పెట్టినా ఇప్పుడు చూడండి. ఇప్పుడు 5 నిమిషాల సేపు కుగ్గాలి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇట్లా ఆయిల్ ఇడుస్తుంది అనుకో పర్ఫెక్ట్. మనం వాటర్ వస్తుందంటేనే చికెన్ కరెక్ట్ కాలేదన్నట్టు. ఇట్లా గోలినట్టుగా ఎంత బాగా వచ్చింది ఒకటి. కొంచెం 2 ముక్కలు వేసుకొని ఇట్లా తింటే ఇక మస్తు సూపర్. అదిరిపోతుంది. మంచిగా ఉడికింది. రెడీ, చికెన్ రెడీ, చికెన్ ఫ్రై రెడీ. ఇలా వేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపేది. ఇట్లా చికెన్ ఫ్రై పిల్లలు ఇష్టపడతారు, పెద్దలం కూడా ఇష్టపడతాం. ఇక ఏంటంటే ఇలా వాటర్ పోసినామంటే చికెన్ తినబుద్ధి లేదు అంతలా. ఇక మనము కొంచెము గ్రేవీ లాగా చేసుకున్నది అది వేరే ఉంటుంది, ఇది ఇట్లా వేరే ఉంటుంది. ఇట్లా ఇట్లా వేసుకొని చూడండి. లైక్లీ ఏంటమ్మా, ముందు మీ ముందు ఉంటా. సరేనా? ఉంటాం మరి. ఇక సబ్స్క్రైబ్ నచ్చితే వేసుకోరు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపేది. ఎంత కమ్మ ఉంటుందో మంచిగా ఉంటుంది. చికెన్ ఫ్రై ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై చూడుర్రి. చూస్తేనే ఇట్లా టెంప్టింగ్ ఉంది, తినాలనిపిస్తుంది. అసలు మమ్మీ వేస్తుంటే ఇట్లా ఫ్లేవర్ నోట్లకు వాటర్ వచ్చేస్తుంది. ఇంత ఎమ్మి ఉంది. బట్టి ఇట్లా అంటే కూడా తినేసేయచ్చు. దీంట్లోకి పచ్చి పులుసు ఏదైనా టమాటా చారు అట్లా కూడా కాంబినేషన్లో అదిరిపోతుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయుర్రి చికెన్ ఫ్రై. ఎట్లుందో మాకు చెప్పుర్రి, నచ్చుతుంది మీకు. ఇంకా సాఫ్ట్ ఉద్దిరిపోయింది మమ్మీ. బాగుందా? సూపర్ ఉంది అమ్మా. కొద్దిగా కలుపుకుంటే అన్నం మస్తు అన్నానికి అవుతుంది. చేసుకోర్రి. ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఉద్దిరిపోయింది. టేస్ట్ వస్తుంది మమ్మీ, బాగుంటుంది. అది చేసుకొని లైక్లు, కామెంట్, సబ్స్క్రైబ్ అన్నీ. అల్టిమేట్ టేస్ట్ అమ్మా. సాఫ్ట్ జ్యూసీ వేరే లెవెల్. సూపర్ ఉంది. చేసుకొని లైక్ అయితే ఇచ్చి మర్చిపోకూరి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే బయోలో ఉంటుంది మన లింక్. షార్ట్స్లో అయితే రిలేటెడ్ వీడియోస్లో ఇస్తా, చూసి చేసుకోండి. సూపర్.